అబ్బా ఇంకా మా తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కూడా సైకిల్ ఇవ్వాలని చెప్పి ఆలోచన మాకు రావాలంటే మీరు క్రమశిక్షణతోని జాగ్రత్తతోని మీ సైకిల్ కాపాడుకొని మీ ప్రాణాలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని మీరు దయచేసి గుర్తించండి. రేపు మళ్ళీ నేను ఏం చేయాలి, ఈ సైకిల్ తోని మంచి పేరు వస్తే నెక్స్ట్ 9th స్టూడెంట్స్ కు మళ్ళీ 10th వస్తే వాళ్ళు కూడా సైకిల్స్ ఇస్తాం. నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్న రోజులు తప్పకుండా ప్రతి సంవత్సరం సైకిల్స్ పక్కా ఇస్తా. అందుకే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదవండి, మీకు కిట్స్ ఇస్తాం, మీకు సైకిల్స్ ఇస్తాం, పక్కా సైకిల్ ఇస్తాం. 9th 10th వస్తే వాళ్ళకి సైకిల్ ఇస్తాం, 8th 10th వస్తే కూడా సైకిల్స్ ఇస్తాం. తప్పకుండా మీ అందరికీ సైకిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. చిన్న సూచన ఏంటంటే ఈ సైకిల్స్ మనం ఎప్పుడు కారు కొన్నా ఏది కొన్నా కూడా ఒక 1 month తర్వాత కొంచెం ఆ టైర్ స్క్రూ గానీ ఇవన్నీ కూడా నట్స్ లూజ్ అవుతాయి. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒక 15 days తర్వాత, ఎందుకంటే కంపెనీ అని ప్రత్యేకంగా వచ్చి నాకు చెప్పిన వాటి మీకు చెప్తున్నాను, ఒక 15 days 20 days తర్వాత మీ అమ్మా నాన్నకు చెప్పి ఈ సైకిల్ ను మరోసారి ఆ టైర్ ని స్క్రూస్ అని ఫిట్ చేయించే ప్రయత్నం చేయాలి. టైర్లు ఊడిపోవడమో అవి అవుతాయి కాబట్టి మళ్ళీ ఎవరో వచ్చి అరే టైర్లు ఊడిపోతున్నాయి స్క్రూస్ లూజ్ అయినా ఇక్కడ అయిపోతుంది. దాన్ని 20 days తర్వాత మళ్ళొక్కసారి సైకిల్ స్టోర్ తీసుకుపోయి వాటి అన్నింటి మళ్ళీ ఒకసారి ఫిట్ చేయించుకునే ప్రయత్నం చేయాలి. కొత్త సైకిల్ కాబట్టి ఇవాళ మరోసారి వెరలింగ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అదొకటి దయచేసి గమనించండి. మీరు వెళ్లేటప్పుడు గానీ వచ్చేటప్పుడు గానీ చాలా జాగ్రత్తగా మీ సైకిల్ ను ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. మంచి ఆలోచనతో ముందుకు పోండి, మీ భవిష్యత్తుని కాపాడుకోండి. మీ చదువుకున్న చదువు సమాజానికి దేశానికి ఉపయోగపడే విధంగా మీరు కష్టపడి ముందుకు సాగాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీ అందరికీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అని చెప్పి మీ తల్లిదండ్రులు కన్నటువంటి కళలను మీరు సాకారం చేయాలని చెప్పి, భావి భవిష్యత్తు మీది బాగుండాలని చెప్పి, ఆ శక్తిని సామర్థ్యాన్ని ఆ అమ్మవారు మీకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ మీ అందరికీ అభినందన తెలియజేస్తూ తప్పకుండా మీ సేవలో ఇంకా ముందుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఎవరు లేవద్దు నాన్న, ఎవరు లేవద్దు. కొన్ని సూచనలు ఉన్నాయి. అసలు బండి సంజయ్ అన్న అంటేనే ఒక ధైర్యం, ఒక భద్రత. నిజంగా అన్న ఇంతమంది పిల్లలు, బండి సంజయ్ అన్న జన్మదినం ఎల్లుండి నాన్న 11 నాడు. నిజంగా ఇటువంటి మంచి మనుషులు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతోటి నిండుగా ఉండి ఆ అమ్మవారి కృపతోటి ఇంకా కూడా సామాజిక సేవలో ముందుకు వెళ్దామని చెప్పేసి అందరం ఒకసారి సంజయ్ అన్నకు బర్త్డే విషయం చెప్దామా? హ్యాపీ బర్త్డే సంజయ్ అన్న, హ్యాపీ బర్త్డే సంజయ్ అన్న, హ్యాపీ బర్త్డే సంజయ్ అన్న. అన్న మా పిల్లల మంచి అంటే చిరు మనసుల ప్రేమతోటి మీకు అందించేటువంటి ఈ బర్త్డే విషెస్ నిజంగా మీకు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉంచుతుంది. అట్లాగే ఆ 3 అమ్మలు కూడా మీ మీద అత్యంత ప్రేమను చూపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడే మన ప్రఫుల్ సార్ చెప్పారు, వర్షం బాగా వచ్చేటట్టున్నది, తొందర క్లోజ్ చేసేయండి. సంజయ్ అన్న మాట్లాడే లోపలనే అన్ని మేఘాలు పోయినాయి. అంటే అమ్మవారు మీ వెంటే ఉన్నారు. పిల్లలకి ఏది కావాలనో మీకు తెలుసు, అమ్మవారికి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మీకు అమ్మవారు వెంట ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని చెప్తూ సూచనలు ఏమిటి అంటే, పిల్లలు అర్బన్ స్కూల్ పిల్లలు, లోకల్ స్కూల్ పిల్లలు ఇద్దరిద్దరుగా జంటగా ఉండి మీ టీచర్ సాయంతో మీ ఎక్కడైతే స్టాల్స్ ఏర్పాటు చేసినామో అక్కడికి వెళ్ళండి. సంజయ్ అన్న వస్తారు మీ దగ్గరికి, కలెక్టర్ గారు వస్తారు, గౌరవ అతిథులు అందరూ కూడా వస్తారు, జెండా ఊపుతారు. మిగతా వాళ్ళందరూ ఇక్కడ కూర్చోండి నాన్న, మిగతా వాళ్ళందరూ ఇక్కడ కూర్చోండి. ఒక్కొక్క స్కూల్ను పంపుదాం. ఓకే, అందరు కూర్చోండి. చిన్న ఎవరు అక్కడికి వెళ్ళకండి, ఎవరు అక్కడికి వెళ్ళకండి. టీచర్స్ దయచేసి పిల్లల్ని అక్కడే కూర్చోబెట్టండి. ఒక్కొక్క స్కూల్ను పంపుదామని చెప్పేసి ఇప్పుడే సూచనలు వచ్చాయి పెద్దల నుండి. కాబట్టి ఒక్కొక్క స్కూల్ను పంచుదాం. అందరూ ఒకే దగ్గరికి వద్దు, అందరు కూర్చోండి. ఒక్కొక్క స్కూల్ను పంపుదాం. మన గౌరవ మంత్రివర్యులు ఉంటారు, అధికారులు ఉంటారు, ఇబ్బంది లేదు మీకు. ఒక్కొక్క స్కూల్ని అక్కడికి పంపుదాం. దయచేసి అందరూ ఒక్కసారి కూర్చోండి, అక్కడ కూర్చోండి, ఎక్కడున్న వాళ్ళు అక్కడే కూర్చోండి.